వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుష్విత టాక్స్. సో ఈ రోజు టాపిక్ ఏంటిది అంటే మళ్ళీ ఒక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈ జాబ్ అప్డేట్ ఎక్కడి నుంచి ఏంటిది అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఈ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి ఎసెంచర్ నుంచి. సో ఎసెంచర్ నుంచి కాబట్టి లైక్ అప్డేట్ ఏంటిది, దేని మీద అప్డేట్ అనేది లేట్ చేయకుండా అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎసెంచర్ నుంచి మనం ఒక బిగ్ అప్డేట్ అయితే తెలుసుకోబోతున్నాము. బిగ్ అప్డేట్ ఏంటిది అంటే ఇది ఒక పెద్ద బిగ్ అప్డేట్ అయితే ఏం కాదు. సో ఎవరెవరైతే నవంబర్ నుంచి ఇంటర్వ్యూస్ ఇచ్చి వెయిట్ అయితే చేస్తున్నారో కొంతమందికి మాత్రమే అప్డేట్ వచ్చింది అండ్ కొంతమందికి అయితే అప్డేట్స్ అయితే ఏం రాలేదు. సో అలాంటి వాళ్ళైతే చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా ఎగ్జైటెడ్తో. అండ్ మోర్ ఓవర్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటిది అంటే నవంబర్ 2023 నవంబర్ 22న నేను ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇచ్చాను. అండ్ తర్వాత అసెస్మెంట్ ఉండింది. అండ్ అసెస్మెంట్లో సమ్ పార్ట్స్ ఉంటాయి అనమాట, లైక్ 3 to 4 పార్ట్స్ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు నాకు వచ్చేసి మ్యాథ్స్ దగ్గర ఫోర్త్ మంత్ కూడా అవుతూ వస్తుంది. నేనైతే 95% హోప్స్ పెట్టుకొని ఉన్నాను. సో వేరే అక్క వాళ్ళు ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పే వాళ్ళకి ఇంకా నాకు హోప్స్ అయితే మొత్తం పోయాయన్నమాట. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అసెంచర్ నుంచి అయితే జరిగింది. అరౌండ్ నేను ఒక 4th మంత్లో ఉన్నాను. ఇప్పుడు హోప్స్ అయితే చాలానే ఉన్నాయి, 95% హోప్స్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు లైక్ వాళ్ళు ఇంకా చెప్పింది విని ఇంకా నాకైతే హోప్స్ అయితే ఏమాత్రం లేవు. సో పోయినట్టే ఇంకా హోప్స్. అండ్ ఎవరెవరైతే అసెంచర్ రిజల్ట్స్ ఆఫర్ లెటర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో సో 100% అయితే ట్రస్ట్ చేసుకొని ఉండద్దండి దీని మీద. బెటర్ మీరు బయట ఛాన్సెస్ కూడా మీరు అటెండ్ అవ్వండి. అండ్ 50-50 అనమాట. సో మేబీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయొచ్చు, రిలీజ్ చేయకపోవచ్చు. సో ఇలాగైతే ఉంది ఇప్పుడు. బికాజ్ ఏంటిది అంటే క్రైసిస్ వల్ల ఆఫర్ లెటర్స్ కూడా రిలీజ్ చేయట్లేదు. ఇన్ కేస్ వాడు రిలీజ్ చేసినా కూడా మనం వెళ్తాము, వెంటనే వాడికి ప్రాజెక్ట్స్ కూడా లేవు వాడి చేతిలో. సో ఇది అయితే జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు ఎసెంచర్ మీద హోప్స్ పెట్టుకోకండి. బయట అవుట్ సైడ్ కూడా ఏవేవైతే ఆఫర్స్ వస్తున్నాయో వాటిని కూడా ట్రై చేయండి. సో టాపిక్ అయితే ఇది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఇంకా మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్. బై. వాళ్ళు చెప్తారు, దాన్ని మనం రిపీట్ చేయాలి. అండ్ వాళ్ళు కొన్ని టాపిక్స్ ఇస్తారు, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయన్నమాట. సో ఈ పార్ట్స్ అని ఈ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశాను. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి మనకి డైరెక్ట్ ఎసెంచర్ హెచ్ఆర్తో కాల్ ఉంటుంది. లైక్ మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటిది అండ్ లాస్ట్ సిటీసీ ఎంత. సో ఇవన్నీ కూడా థర్డ్ రౌండ్లో జరిగాయి అనమాట. అండ్ థర్డ్ రౌండ్ కూడా నాది క్లియర్ అయింది. అండ్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 4th రౌండ్. సో ఈ 4th రౌండ్ కూడా నాది క్లియర్ అయింది. మళ్ళీ అసెస్మెంట్ అయితే మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. ఆ అసెస్మెంట్ కూడా 4th రౌండ్ అయితే క్లియర్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ తర్వాత మాకు కొంచెం ట్రైనింగ్ కూడా జరిగింది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో అంటే నవంబర్ 22nd అంటే 2023 అప్పటి నుంచి ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో మా బ్యాచ్ వచ్చేసి అరౌండ్ 29 మెంబర్స్ అయితే ఉన్నామన్నమాట. ఈ 29 మెంబర్స్ని మాకు ఆల్మోస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి టిల్ వరకు అయితే మాకు ట్రైనింగ్ ఇచ్చి అండ్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ మొత్తం క్లియర్ చేశాము. సో ఎవరెవరైతే క్లియర్ చేసామో అరౌండ్ మేమంతా 29 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఈ 29 మెంబర్స్ 3 monthsగా ఫాలో అవుతున్నాం అనమాట. ఈ ఎసెంచర్ నుంచి అప్డేట్స్ ఏమొస్తాయి ఏంటిది అని. సో ఇప్పుడైతే రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మొత్తం క్లియర్ అయిపోయి 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ మొత్తం క్లియర్ చేసేసినాము ఈ 29 మెంబర్స్. సో ఇప్పుడైతే రిజల్ట్స్ కోసం అనేసి వెయిట్ చేస్తున్నాం, లైక్ ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఈ టైంలో ఏమైంది అంటే నేను బెంగళూరు నుంచి మదనపల్లికి ట్రావెల్ చేసే టైంలో ఒక బ్లాబ్లా అనేది బుక్ చేశాను అనమాట నేను. సో ఆ బ్లాబ్లాలు బుక్ చేసి నేను వస్తూ ఉన్నాను. సో అక్కడ ఒక ఫ్యామిలీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనమాట. ఆ అక్క వచ్చేసి శాప్ మీద ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారంట ఎసెంచర్లో. శాప్ మీద ఆ అక్క ఇంటర్వ్యూ ఇచ్చి 1.5 year ఆల్మోస్ట్ 1 year అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇంతవరకు
టిల్ నౌ వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేయలేదంట. నేనైతే లిటరలీ షాక్. 1 ఇయర్ అవుతుంది, ఆఫర్ లెటర్ ఇంకా రిలీజ్ చేయలేదంటే ఇంకేమనుకోవాలి. సో నో వర్డ్స్ టు సే. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ కేస్ ఒక పర్సన్ సెలెక్ట్ అయ్యాడు, అన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయిపోయింది అంటే వాళ్ళకి 1 మంత్ లేదా 2 మంత్స్ లేదా 3 మంత్స్, మ్యాక్స్ అంటే 4 మంత్స్. 4 మంత్స్ వరకు అయితే మనం వెయిట్ చేయొచ్చు. ఇంకా 4 మంత్స్ అంటే ఇప్పుడు క్రైసిస్ వేరే జరుగుతూ ఉంది కాబట్టి ఓకే 5 మంత్స్ కూడా వెయిట్ చేయొచ్చు. సో దాని తర్వాత అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది, ఎందుకంటే వాడు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయట్లేదు. సో అసెంచర్ నుంచి అయితే ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. సో చాలామంది అయితే అన్ని రౌండ్స్ క్లియర్ చేస్తున్నారు, ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ అయితే ఆఫర్ లెటర్స్ అయితే రిలీజ్ చేయట్లేదు. సో ఎవరెవరైతే అన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి ఉన్నారో 50-50 ఛాన్సెస్ పెట్టుకోండి. మేబీ ఆఫర్ లెటర్ రావచ్చు, రాకపోవచ్చు. నాట్ షూర్ వస్తుందని కూడా 100%. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనైతే 95% హోప్స్ పెట్టుకొని ఉన్నాను. సో వేరే అక్క వాళ్ళు ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పే వాళ్ళకి ఇంకా నాకు హోప్స్ అయితే మొత్తం పోయాయన్నమాట. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అసెంచర్ నుంచి అయితే జరిగింది. అరౌండ్ నేను ఒక 4th మంత్లో ఉన్నాను ఇప్పుడు. హోప్స్ అయితే చాలానే ఉన్నాయి, 95% హోప్స్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు నాకైతే హోప్స్ అయితే ఏమాత్రం లేవు. సో పోయినట్టే ఇంకా హోప్స్. అండ్ ఎవరెవరైతే అసెంచర్ రిజల్ట్స్ అదే ఆఫర్ లెటర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో సో 100% అయితే ట్రస్ట్ చేసుకొని ఉండద్దండి దీని మీద. బెటర్ మీరు బయట ఛాన్సెస్ కూడా మీరు అటెండ్ అవ్వండి. అండ్ 50-50 అనమాట. సో మేబీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయొచ్చు, రిలీజ్ చేయకపోవచ్చు. సో ఇలాగైతే ఉంది ఇప్పుడు. కేస్ వాడు రిలీజ్ చేసినా కూడా మనం వెళ్తాము, వెంటనే వాడికి ప్రాజెక్ట్స్ కూడా లేవు వాడి చేతిలో. సో ఇది అయితే జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు అసెంచర్ మీద హోప్స్ పెట్టుకోకండి. బయట అవుట్ సైడ్ కూడా ఏవేవైతే ఆఫర్స్ వస్తున్నాయో వాటిని కూడా ట్రై చేయండి. సో టాపిక్ అయితే ఇది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్. బై బాయ్.